పేద ప్రజలకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన మొత్తం 77 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జీఎస్ఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొగుళ్లపల్లి, టేకుమట్ల 3 మండలాల్లో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 26,77,000 చెక్కులు పంపిణీ చేశాం. ఇది 4వ దఫా ఇవ్వడం జరిగింది. ఈరోజు వెంటనే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి చెక్కులకు కూడా మేము ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికి కూడా పేదవాళ్లకు చెక్కులు అందజేయడం జరిగింది. కనుక ఈరోజు ఈ చెక్కులు తీసుకున్నటువంటి వ్యక్తులు దసరా పండుగ తెలంగాణకు పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కుటుంబ ఖర్చుల కొరకు, వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఉపయోగపడాలని పండుగ ముందు మరి 217 మందికి సుమారు 77 లక్షల రూపాయలు యొక్క పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు పేదవాళ్ళ కొరకు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట అమలు చేస్తూ వైద్యం పట్ల, విద్య పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రతిపక్షాలు అనవసరంగా గొంతెత్తి వాళ్ళ ఉనికి కొరకు ఈరోజు అనవసరమైనటువంటి విషయాలను హైడ్రా పేరుతో విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు చెరువులను, నాలాలను మొత్తం కబ్జా చేస్తే వర్షం నీరు పొయ్యే చెర్లకు అడ్డం కట్టి నీరుకు ఈరోజు గ్రామాలు అదేవిధంగా పట్టణాలు మునిగే పరిస్థితి ఉంటే దాన్ని అరికడతా ఉంటే దోపిడీ కొరకు అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ప్రభుత్వం ఏదైతే మేము 7 లక్షల కోట్లు అప్పు చేసినా ఆ అప్పుకు 57,000 కోట్లు మితిగడు ఇచ్చిన మాటలు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి యొక్క రాష్ట్రం గత ప్రభుత్వం. 7వ తారీఖు రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చినాం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ, గ్యాస్ సిలిండర్ ఇస్తూ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. 18,000 కోట్లు రుణమాఫీ చేసి ఇంకా కూడా రుణమాఫీ జరగని రైతాంగానికి మీరు బ్యాంకులలో ఏదైతే రిపోర్ట్ చేయకుండా 12/12/2018 వరకు రెన్యువల్ చేసుకోకుండా ఒకే కుటుంబంలో 2 లక్షల పై అప్పున్నటువంటి వ్యక్తులు మీరు డిక్లరేషన్ ఇచ్చి వ్యవసాయ అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వమని కోరింది. వాటికి కూడా మేము రైతాంగానికి అందరికి కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు దొడ్డు బియ్యం ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తున్న రేషన్ షాపులలో ఆ బియ్యం 5 రూపాయలకు అమ్మి మహారాష్ట్ర పోయి 30 రూపాయలకు అమ్ముతున్నారు. మేము ఈరోజు జనవరి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సన్న బియ్యం పండించేటువంటి, సన్న వడ్లు పండించే రైతులకు కూడా ఈ దసరా నుంచే పండించినటువంటి రైతుకు బోనస్, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా మద్దతు ధరకు అదనంగా ఇవ్వబోతున్నాం.